విహారి సంధ్యని ఇంటికి పిలిపించి, పిల్లలు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు సంధ్య గారు. మనం వాళ్ళని కూడా కనిపెట్టాలి అని చెప్తూ ఉంటాడు. సరే విహారి గారు, మనం ఇద్దరం కలిసి వెతుకుదాం రండి. నేను కూడా స్టేషన్‌లో వాళ్ళకి చెప్తాను. వాళ్ళు కూడా వెతుకుతారు. మనం కూడా వెతికితే మీరు నాతో ఉంటే హెల్ప్ అవుతుంది. రండి విహారి గారు అనేసి సంధ్య విహారి గారిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఈ మాటలు విన్న అంబిక పక్కకి వెళ్ళి సుభాష్‌కి ఫోన్ చేసి, "ఈ ఇంట్లో ఉండే పిల్లలిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ సిరి కొడుకు, మా సహస్ర కూతురు సిరి పాప ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళని నువ్వు త్వరగా కనిపెట్టి వాళ్ళు అసలు ఇంటికి తిరిగి రాకుండా చేసి వాళ్ళని చంపేసేయి. నాకేదైనా అప్డేట్ తెలిస్తే నీకు మళ్ళీ కాల్ చేస్తాను" అని అంబిక చెప్తుంది. ఆ తర్వాత పిల్లలు అలా అడవిలో వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర సిరి పాప అలసిపోయి ఆగిపోతుంది. "ఏమైంది సిరి? నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి ఇటు ఇంటికి వెళ్ళిపో సిరి. నేను వెళ్తాను అమ్మ కోసం" అంటే, "లేదు హరికృష్ణ, నేను ఏంజెల్ ఆంటీ కోసం ఏదైనా చేస్తాను. నేను నీతోనే వస్తాను. మనం ఇద్దరం కలిసే వెళ్దాం ఆంజనేయ స్వామి దగ్గరికి" అని చెప్తూ ఉంటుంది. "ఎందుకు డల్‌గా ఉన్నావు సిరి" అని అంటూ ఉంటే, "నాకు ఇబ్బందేం లేదు కానీ దాహంగా ఉంది" అని చెప్పడంతో, "సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను" అని హరికృష్ణ చెప్పి అక్కడ ఒక కిరాణా కొట్టు ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడే ఉండి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు. ఇంకా హరికృష్ణ చాటుగా చూస్తాడేమో అన్నట్టుగా అనుకుంటూ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటే, "రేయ్ ఎక్కడికి రా? ఎటు వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు" అని అంటూ ఉంటే, "అది సార్ ఇక్కడ స్కూల్ ఉంది. స్కూల్‌కి వెళ్తున్నాను. వాటర్ కోసం వచ్చాను" అని చెప్తూ ఉంటే, "ఇక్కడేం స్కూల్ ఉందిరా? స్కూల్ పేరేంటి?" అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు ఆ కానిస్టేబుల్. అది గవర్నమెంట్ స్కూల్ సార్" అని చెప్పడంతో, "అవునా అలాగా, సరే వెళ్ళరా" అని అతను చెప్పడంతో ఇంకా హరికృష్ణ అక్కడి నుంచి వెళ్ళి సిరికి వాటర్ ఇచ్చి తాగమిస్తాడు. ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే సిరి చెప్పులు తెగిపోతాయి. సిరి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే హరికృష్ణ కొన్ని ఆకులు తీసుకొని వచ్చి వాటిని షూస్ లాగా కుట్టి సిరికి వేస్తాడు. హరికృష్ణ, "నీకు ఇలా ఐడియా ఎలా వచ్చింది" అని అంటూ ఉంటే, "అదంతా పర్వాలేదులే సిరి, నీకైతే బానే ఉంది కదా" అని హరికృష్ణ అంటూ ఉంటాడు. ఆ తర్వాత విహారీ, సంధ్య ఇద్దరు వీళ్ళని వెతుక్కుంటూ అక్కడ హరికృష్ణ తీసుకున్న కిరాణా కొట్టు దగ్గరికి ఫోటోస్ తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటారు. "వీళ్ళని ఏమైనా చూసారా ఇక్కడ" అని విహారీ సిరి హరికృష్ణ ఫోటో చూపించి అడుగుతూ ఉంటే, "ఆ పాపనైతే చూడలేదు కానీ ఆ బాబు ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొని అటు వెళ్ళాడు సార్" అని చెప్తూ ఉంటే, "ఏంటి అడవిలోకి వెళ్ళారా" అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అప్పుడే సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. "బావా, పిల్లల జాడ ఏమైనా తెలిసిందా? సిరి ఎక్కడ ఉందో తెలిసిందా" అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, తెలిసింది సహస్ర ఇప్పుడే" అని విహారీ చెప్తాడు. దాంతో సహస్ర ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, "అత్తయ్య, సిరి దొరికిందంట" అని చెప్తూ ఉంటుంది. "ఎక్కడున్నారు బావా, ఎక్కడున్నారు" అని సహస్ర అడుగుతూ ఉంటే, "వాళ్ళు అడవి లోపలికి వెళ్ళారంట. ఇక్కడ చూసిన వాళ్ళు చెప్పారు. నేను వెళ్ళి తీసుకొస్తాను" అని విహారీ చెప్తాడు. ఇదంతా అంబిక కూడా వింటుంది. వెంటనే అంబిక మళ్ళీ సుభాష్‌కి కాల్ చేసి, సిటీ ఔట్‌స్కట్‌లో ఉన్న అడవిలో పిల్లలు ఉన్నారంట. వాళ్ళని విహారీ వాళ్ళ కంటే ముందుగా నువ్వు రౌడీలను పంపించి చంపేసేయి. అది జంతువుల దాడిలో వాళ్ళు చనిపోయినట్టుగా ఉండాలి అక్కడ అని అంబిక చెప్తుంది. "సరే అంబిక" అని సుభాష్ ఫోన్ పెట్టేస్తాడు. అలా విహారీ వాళ్ళు సిరి హరికృష్ణ కోసం వెతుకుతూ ఉంటారు. అడవిలోకి వెళ్తారు. మరోవైపు సుభాష్ పంపించిన రౌడీలు కూడా అలా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు. అనుకోకుండా సిరి హరికృష్ణకి రౌడీలు ఎదురు పడతారు. "ఎక్కడికి రా వెళ్తున్నారు" అని వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. మరి సిరి హరికృష్ణ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటారా, లేదంటే విహారీ వచ్చి కాపాడతాడా? ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.